సిటీ న్యూస్కు స్వాగతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చారని మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ₹1 టిడ్కో ఇళ్లను నిర్మించి పేదవాడి మనసులో చిరస్థాయిగా నిలిచారని మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని గోసంఘం వద్ద టిడ్కో జగనన్న కాలనీలో 864 గృహ సముదాయాలలో విద్యుత్ సర్వీస్ నిమిత్తం 4.9 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను రిమోట్ సహాయంతో దేశాయిపేటకు చెందిన సీనియర్ లైన్మెన్ మేడపల్లి నాగేశ్వరరావుతో లాంఛనంగా ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ, ఈ సబ్స్టేషన్ నిర్మాణం వలన 864 అపార్ట్మెంట్లకు సర్వీస్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా 5 వోల్ట్ మెగా యాంపియర్ సామర్థ్యం ఉండడంతో లో వోల్టేజ్ సమస్యలు తలెత్తవని అన్నారు. పెదపట్నం, ఎనగుదురుపేట, కరగ్రహారంలోని జగనన్న కాలనీలో గోసంఘంలో ప్రారంభించిన సబ్స్టేషన్తో కలిపి మొత్తం 4 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసుకోనున్నట్లు ఎమ్మెల్యే పేర్ని నాని తెలిపారు. పేదలకు ఇల్లు కట్టేందుకు గోసంఘంలో ఎకరం 10 లక్షల రూపాయల చొప్పున 2,50 లక్షల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు టిడ్కో జగనన్న కాలనీ ప్రారంభంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ శీలం భారతి, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సిలార్దాదా, విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఈ టిడ్కో ఇళ్ల నిర్మాణం పేదవాళ్ళకి ఇచ్చేటువంటి అపార్ట్మెంట్లు గోసంఘంలో 864 అపార్ట్మెంట్ల నిర్మాణం చేయడం జరిగింది. ఈ 864 ఇళ్లకి నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ స్థలం నాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గోసంఘానికి సంబంధించినటువంటి 60 చిల్లర ఎకరాల్లో 25 ఎకరాలను గోసంఘం పాలకవర్గాన్ని ముఖ్యమంత్రి గారు పిలిచి ఇది పేదలకు ఉపయోగిద్దాం, మీరు కూడా సమాజ శ్రేయస్సు కోసం సమాజ హితం కోసమే మీరు కూడా ఈ ఆస్తి ఉంది కాబట్టి దీన్ని ప్రజా అవసరాల కోసం మీరు ఇవ్వండి, త్యాగం చేయండి, మీకు డబ్బులు మంచి డబ్బులే ఇస్తాను అని చెప్పంటే సీఎం గారు ఎంత కావాలని అడిగారు. రాజశేఖర రెడ్డి గారు ఎంత కావాలంటే మాకు సుమారుగా 10 లక్షలు ఇస్తే ఈ ల్యాండ్ ఎకరానికి 10 లక్షలు ఇస్తే ఇచ్చేస్తామండి అని చెప్పి ఆ రోజు పెద్దలు చెప్పడం జరిగింది. వెంటనే రాజశేఖర రెడ్డి గారు కలెక్టర్కి ఫోన్ చేసి వీరు 10 లక్షలు అడుగుతున్నారు, సుమారుగా ఇబ్బంది లేకుండా ఎకరానికి 10 లక్షల చొప్పున 25 ఎకరాలు వాళ్ళకి డబ్బు చెల్లించి భూమి తీసుకోమని చెప్పి అప్పుడున్న కలెక్టర్ నవీన్ మిట్టల్ గారికి రాజశేఖర రెడ్డి గారు చెప్పడం. అట్లాగే కలెక్టర్ గారు సుమారుగా 9,60,000 రూపాయలు ఎంతో అంటే ఆయన చెప్తూ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కలెక్టర్కి, ఒకవేళ నేను చెప్పినటువంటి లేదా వారు కోరుకున్నటువంటి పరిహారం నీ వల్ల ఇవ్వటం చేత కాకపోతే రూల్స్ అడ్డొస్తే ఫైల్ నా దగ్గరికి తీసుకురా, నేను సంతకం పెట్టి నీకు ఆమోదం ఇస్తాను అని చెప్పి నాడు రాజశేఖర రెడ్డి గారు ఫోన్లో కలెక్టర్కి చెప్పడం జరిగింది. అప్పటి కలెక్టర్కి ఆ రకంగా ఈ భూమి రాజశేఖర రెడ్డి గారు కొనుగోలు చేసి ఈ భూమిని పేదల కోసం అని చెప్పని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్థలంలో నిర్మాణం చేసినటువంటి ఈ 864 అపార్ట్మెంట్లు కూడా పూర్తయి కుదిరితే రేపా ఎల్లుండా జగన్ గారు ఎప్పుడు ఈ 2 రోజుల్లో 3 రోజుల్లో జగన్ గారు అక్కడి నుంచి ఆయన ఆఫీస్ నుంచి ఇక్కడ మనుషులతో మాట్లాడి తాళాలు ఇవ్వటం జరుగుద్దా, లేదా జగన్ గారు ఆదేశం మేరకు మేము మేయర్ గారు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కలిసి వీళ్ళకి ఇచ్చేయటం అనేది ఈ 2-3 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, 15వ తారీఖు లోపు చేయాలనేది నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగా ఇక్కడ ఈ టిడ్కో అపార్ట్మెంట్లో 419 కోట్ల రూపాయలతో ఈ సబ్స్టేషన్ నిర్మాణం ఒకటి చేయటం జరిగింది ప్రభుత్వం. 33/11 kV ఈ సబ్స్టేషన్ నిర్మాణం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 864 అపార్ట్మెంట్లకి సర్వీసులు ఇవ్వటమే కాకుండా, ఎందుకంటే భవిష్యత్తులో దీంట్లో ఏసీలు పెట్టచ్చు, ఏం పెట్టినా కూడా ఇబ్బంది లేకుండా, ఎంత లోడ్ పెంచుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ఈ 864 అపార్ట్మెంట్లు సంపూర్ణంగా విద్యుత్ కొరత లేకుండా చేయటమే కాకుండా ఇంకా ఊరు పేరుకి ఇంకా అవసరాలు కావాలంటే కూడా ఇక్కడ దీన్ని పెంచుకునే దానికి ఏర్పాట్లు చేస్తూ దీన్ని నిర్మాణం చేయటం జరిగింది. 5 మెగా వోల్ట్ యాంపియర్స్ కెపాసిటీతో ఉన్నటువంటి ఈ సబ్స్టేషన్ నిర్మాణం వల్ల అంటే భవిష్యత్తులో దీన్ని
మరొక 2 5లు కూడా వేసుకోవచ్చు. అంటే సమృద్ధిగా, అంటే లో వోల్టేజ్ కానీ ఇట్లాంటివన్నీ వీధిలో అంటే మన ఇంట్లో లైట్లు డిమ్ముగా. మచిలీపట్నంకు చెందిన ప్రముఖ టీవీ ఫోటోగ్రాఫర్ పోతన ఓంప్రకాష్కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అవార్డు పొందిన ప్రముఖ టీవీ ఫోటోగ్రాఫర్ పోతన ఓంప్రకాష్కు మచిలీపట్నం డివిజన్ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ బాపిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మచిలీపట్నం వాసిగా జాతీయ స్థాయిలో అవార్డు పొందడం గర్వకారణమని అన్నారు. ఓంప్రకాష్ మాట్లాడుతూ 18,000 సీరియల్స్ చేసినందుకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు నమోదు కావడం ఆనందంగా ఉందని, మరో 2,000 సీరియల్స్ చేసినట్లయితే గిన్నిస్ బుక్లో పేరు నమోదవుతుందని తెలియజేశారు. అసోసియేషన్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ చిన్న వయసులోనే పోతన ఓంప్రకాష్ జాతీయ స్థాయిలో అవార్డు పొందడం యువతకి ఒక ఆదర్శప్రాయమని అన్నారు. కష్టపడి విజేతగా నిలిచి ఎన్నో వందల మంది ఫోటోగ్రాఫర్లను, వీడియోగ్రాఫర్లను తయారు చేసిన ఓంప్రకాష్ సేవలు ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం డివిజన్ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలంకుర్తి శేషు, కార్యదర్శి అనంత్, గౌరవ అధ్యక్షులు కోకా సత్యనారాయణ, ఓంప్రకాష్ బాల్య స్నేహితులు మాదిరెడ్డి అంజిబాబు, మరకాని వాసు, పంచకర్ల వాసు, మచిలీపట్నం పెడన డివిజన్ ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. మన మచిలీపట్నంలో పోతన వారి వంశంలో పుట్టిన ఆణిముత్యం ఓంప్రకాష్ గారు. పోతన ఓంప్రకాష్ గారు బుల్లితెర రంగానికి, సినీ రంగానికి సుపరిచితులు. ఆయన మచిలీపట్నంలో పుట్టి ఈ రోజున సినీ ఫీల్డ్లోనూ టీవీ రంగంలో దాదాపు 18,000 పైగా సీరియల్స్లో వారు షూట్ చేయడం, మంచి కెమెరామెన్గా వారి యొక్క పేరుని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు కావడం చాలా సంతోషదాయకం. ఈరోజు మచిలీపట్నం ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమానికి మన నగర కమిషనర్ గారు ఇచ్చేశారు. వారి చేతుల మీదుగా ఓంప్రకాష్ గారికి సన్మానం చేయడం జరిగింది. ఈ యొక్క సన్మానం మచిలీపట్నం జరిగిన సన్మానంగా నేను భావిస్తున్నాను. త్వరలో ఇంకొక 2,000 సీరియల్స్ చేసినట్టయితే ఓంప్రకాష్ గారి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి నమోదవుతుంది. అది కూడా త్వరలోనే జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పటికే రామోజీరావు గారి దగ్గర మరి మంచి మార్కులు కొట్టేశారు మా ఓంప్రకాష్ గారు. అందుకే మన మచిలీపట్నంలో ఒక పేరు, ఎందరో కళాకారుల్ని కళారంగంగా అందించిన మన మచిలీపట్నంలో ఈ టెక్నికల్ రంగంలో కూడా మరి ఓంప్రకాష్ గారు ముందుకెళ్ళడం చాలా సంతోషదాయకం. చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించి మచిలీపట్నం యొక్క పేరుని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళినందుకు మచిలీపట్నం ప్రజలందరి తరఫున, ఇక్కడ వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ తరఫున వారికి అభినందన తెలియజేస్తాను. సంతోషంగా ఉందండి. నేను ఢిల్లీ నుంచి అవార్డు తీసుకొని వచ్చిన తర్వాత చాలామంది ఇంటర్వ్యూలు అడిగారు. మా శేషు గారు ఫస్ట్ మచిలీపట్నంలో ఇద్దామని చెప్పారు. ఎందుకంటే మచిలీపట్నంలో పెరిగిన వాళ్ళకి పౌరుషం ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ మచిలీపట్నం అంటేనే చాలాసార్లు ఆ షాట్ కోసం చేతులన్నీ ఇరిగిపోయినాయి. నాకు చాలా ఫ్రాక్చర్లు అయినాయి. రామోజీరావు గారు, CEO బాపినేడి గారు నాకు చాలా కృషి, నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేశారు. ఆ టైంలో 21 మినిట్స్ ఎక్కడ స్టే ఉండదు కెమెరా. అది ఫిలిం సిటీలో తీశాను షాట్. అది ఆ అవార్డుకి పెట్టిన తర్వాత ఇక దానికి ఒక 6 months పట్టింది నన్ను ఎంక్వైరీ చేయటానికి. కానీ అది నాకు వస్తుందా రాదా అనేది డౌట్ అనమాట నాకు. ఎందుకంటే 16 దేశాల నుంచి వచ్చారు ఈ అవార్డు తీసుకుంటానికి. నేను దాంట్లో మన ఇండియా తరపున నేను ఆ ఇండియా తరపున కంటే మచిలీపట్నం తరపున ఉన్నాను నేను. సరే, నాకు రామోజీరావు గారు కానీ బాపినేడి గారు కానీ ఇచ్చిన ఎక్విప్మెంటు చాలా అద్భుతమైన ఎక్విప్మెంట్ ఇచ్చారు నాకు. ఎక్కడ షాడోస్ పడకుండా, ఎక్కడ నేను ఎంత మూమెంట్ చేసినా కెమెరా ఎక్కడ స్టే ఉండదు. ప్రతి మూమెంట్ సెకండ్ కెమెరా మూమెంట్లోనే ఉంటుంది అనమాట. మన పోతన ఓంప్రకాష్ గారు ఈరోజు వారిని మనం ఈ చిరు సత్కారం చేయడం అనేటువంటిది చాలా అభినందించదగ్గ విషయం. మరి ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఈ రోజుని ఇంతమంది ఇక్కడికి కలిసి వచ్చి వారి యొక్క ప్రేమని, అభిమానాన్ని కూడా చాటుకున్నారు. మరి అందంగా మన చిత్రాన్ని ప్రజెంట్ చేయడం అనేటువంటిది ముఖ్యం. అది ఎంతో మరి ఆర్ట్, ఎంతో కళ. అది మనం అనుకున్నంత సింపుల్ కాదు. మరి అందులో ఎన్నో రకాల టెక్నిక్స్ ఉంటాయి. అవన్నీ కూడా అవకాశం బట్టి మరి అనితర సాధ్యంగా మరి ఎవరికి కూడా అందనంత ఎత్తులో సుమారుగా మరి 18,000 సీరియల్స్కి అంటే కంఠోపాఠంగా ఏకగ్రీవంగా మరి రాత్రనక పగలనక ఎంతో కఠోర శ్రమ చేస్తేనే కానీ 18,000 సీరియల్స్కి మనం షూటింగ్ చేయడం అంటే, ఈ ఫోటోగ్రఫీ చేయడం అంటే మాటలు కాదు. దానికి ఎంతో శ్రమ పడాలి. మరి అది చిన్న విషయం కాదు. అయినా మనందరం కూడా మన అభిమానంతో, ప్రేమతో మన ఓంప్రకాష్ గారిని ఈ రోజుని పిలుచుకుని
ఒక చిరు సత్కారం చేసుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మరి భవిష్యత్తులో కూడా మన ఓంప్రకాష్ గారు మన మచిలీపట్నం పేరు నిలబెట్టాలి. ఆల్రెడీ నిలబెట్టారు. మరి ఇందాకే చెప్పినట్టుగా దేశంలోనే తొలిసారిగా రిమోట్తో నడిచే వాహనాన్ని హోండా మోటార్స్ సంస్థ విడుదల చేసింది. దేశంలో తొలిసారిగా రిమోట్తో నడిచే స్కూటర్ని హోండా సంస్థ విడుదల చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్ కీతో పనిచేసే ఈ హోండా వాహనాన్ని నాగసాయి హోండా షోరూం నిర్వాహకులు విడుదల చేశారు. ఈ వాహనాన్ని 15 మీటర్ల పరిధిలో ఎక్కడ ఉన్నా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. నూతన వాహనం విడుదల సందర్భంగా యూనియన్ బ్యాంక్ సిబ్బంది 22 వాహనాలు కొనుగోలు చేశారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రిమోట్ వెహికల్ అనేది మన టూ వీలర్స్లో చూస్తున్నాం, దట్టు హోండాలో చూస్తున్నాం. సో ఈ హోండాలో ఉన్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. జనరల్గా ఏంటంటే రిమోట్తో ఆపరేటింగ్ అనేది మనం కార్స్లోనే చూస్తున్నాం. బట్ హోండా అనేది ఎప్పుడు అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఏ టెక్నాలజీ అయినా సరే ఫస్ట్ హోండా ఇన్వెంట్ చేస్తుంది, దాన్ని అందరూ ఫాలో అవుతారు. దాన్ని ఆ ప్రాసెస్లోనే ఫస్ట్గా మనము రిమోట్ వెహికల్తో స్మార్ట్ కీతో మనం నడిచేటువంటి వెహికల్ ఫస్ట్ మన హోండాలోనే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది హై సెక్యూర్డ్ వెహికల్. ఈ వెహికల్ ఎలా అంటే మనం 15 మినిట్స్ డిస్టెన్స్లో ఉన్నా కూడా బండి మన రిమోట్తో ఎక్కడుందనేది మనం స్మార్ట్ ఫైండ్ చేయవచ్చు ఎక్కడుందనేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్ని ఎవరు కూడా థెఫ్ట్ అనేది చేయలేరు. యాంటీ థెఫ్ట్ వెహికల్ ఇది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీలతో అంటకాగుతున్నారని ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీతో అంటకాగుతున్నాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని, విభజన హామీలు నెరవేర్చని, పోలవరానికి నిధులను ఇవ్వని ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు ఎన్నికల పొత్తుకు అర్రులు చాచడం దారుణమని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, ప్రధాని మోడీ రాష్ట్రానికి ద్రోహం చేశాడని విమర్శించిన చంద్రబాబు ప్రస్తుతం రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించారన్నారు. బీజేపీతో చంద్రబాబు జరిపిన చర్చలు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంటే 5 ఏళ్ల క్రితం 2014లోనేమో భారతీయ జనతా పార్టీ దేశానికి చాలా అవసరం, ఈ రాష్ట్రం బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలని చెప్పి మాట్లాడి వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకుని 4 ఏళ్ళు వీళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వంలో వీళ్ళు కలిసి కాపురం చేసి చివరి 6 నెలల్లో ఈ రాష్ట్రానికి మోడీ ద్రోహం చేశాడు, ఈ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ద్రోహం చేసింది, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మరి అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఏం చేయలేదు, పోలవరానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడి బూతులు తిట్టినటువంటి వ్యక్తి. నాకు భార్య ఉంది, నాకు కొడుకున్నాడు, నాకు మనవడు ఉన్నాడు, కానీ మోడీకి ఎవరున్నారు? భార్య లేదు, కుటుంబం లేదు. కుటుంబం లేనోడు నాతో పోటీనా? ఏం చేస్తాడు? ఈడీ ఉంది, ఈడీతో బెదిరిస్తావా? సిబిఐ ఉంది, సిబిఐతో బెదిరిస్తావా? నీ చేతనైంది నువ్వు చేసుకో. ఇన్ని మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ భారతీయ జనతా పార్టీతో ఎందుకు కలిసి పోటీ చేయాలో రాజకీయ చర్చలు ఎందుకు నడుపుతున్నారు? ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కొత్తగా ఏం న్యాయం చేసింది? 2018 నుంచి 2024 లోపు భారతీయ జనతా పార్టీ ఏం న్యాయం చేసింది ఈ రాష్ట్రానికి? ప్రత్యేక హోదా ఇచ్చేసిందా? లేదా రైల్వే జోన్ ఇచ్చేసిందా? లేదా ఒక పోర్టు నిర్మాణం చేసిందా? లేదా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసిందా? లేదా ఈ రాష్ట్రానికి ఏమన్నా ఎనలేని సాయం చేసిందా? పోలవరంలో నిర్వాసితులకు నయా పైసా వేయలేదు. డ్యామ్ కట్టి డ్యాంలో నీళ్లు నిలబెట్టాక అవకాశం లేదు. ఎందుకని? డ్యాంలో నీళ్లు నిలబెడితే ఊర్లు మునిగిపోతాయి. ఊర్లు మునిగినాక పర్లేదంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. నయా పైసా డబ్బులు ఎవరు? 15,000 కోట్లు కడతామని చెప్పని ఒప్పుకుని కూడా ఈ రోజుకి వాళ్ళ దగ్గర రైతుల బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కూడా నిర్వాసితులకి నయా పైసా ఇంతవరకు జమ చేయలేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఐరన్ ఓర్ కేటాయించలేదు. లేదా కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీలో మేము ఇంత వాటా పెడతామని చెప్పని ఇంతవరకు చెప్పలేదు. అలాగే రామాయపట్నం పోర్ట్ చట్టంలో రామాయపట్నంలో లేదా దుగరాజపట్నంలో ఒక పోర్టు నిర్మాణం చేయొచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తరఫున ఒక్క పోర్టులో ఏమన్నా సాయం చేశారా? ఒక పోర్టు నిర్మాణం చేశారా? రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. లేదా విద్యా సంస్థలు, హైదరాబాద్లో ఎన్నో విద్యా సంస్థలు, కేంద్ర విద్యా సంస్థలు ఇక్కడికి ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏమన్నా కేటాయించారు? ముస్లిం మైనారిటీలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారని చల్లపల్లి ముస్లిం మైనారిటీ నేతలు పేర్కొన్నారు.
ముస్లిం మైనారిటీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారని చల్లపల్లి ముస్లిం మైనారిటీ నేతలు పేర్కొన్నారు. చల్లపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల జనసేన పార్టీలో చేరిన నేతతో పాటు చల్లపల్లికి చెందిన ముస్లిం మైనారిటీ నేత ఒకరు వైసీపీ నుంచి వెళ్లినట్లు తెలిపారు. ఆ ముస్లిం నాయకుడు తనతో పాటు చల్లపల్లి పరిసర ప్రాంతంలోని ముస్లిం సోదరులందరూ తన వెంట జనసేన పార్టీలో చేరారని చెప్పుకుంటున్నారని విమర్శించారు. మెజారిటీ ముస్లిం మైనారిటీ సోదరులు వైసీపీలోనే ఉన్నారని పేర్కొన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి జగన్కు బహుమతిగా ఇస్తామని ఈ సందర్భంగా నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ డైరెక్టర్ దిల్షాన్ నజరానా, వైసీపీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి పఠాన్ కరీముల్లా ఖాన్, ఎంపీటీసీ షాహిదా బేగం, అబ్దుల్ సమీర్ తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో చల్లపల్లి పట్టణంలో ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులు కొంతమంది జనసేన పార్టీలోకి వెళ్ళారని, మరి లేనిపోయిన దుష్టప్రచారాలు చేస్తున్నారు. ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన వైఎస్ఆర్ ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఖచ్చితంగా ఉంటాం, దాంట్లో రాజీ లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారి నాయకత్వాన్ని ఖచ్చితంగా బలోపేతం చేస్తాం. రమేష్ బాబు గారి నాయకత్వంలో మేమంతా కూడా చల్లపల్లి పట్టణ ముస్లిం సోదరులు, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులు మా ఎమ్మెల్యే మా రమేష్ బాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆయన బాటలోనే ప్రయాణం చేస్తాం. అలాగే కొంతమంది స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళతో మాకేం లెక్కలే. మేము జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చోళ్ళం, రాజశేఖర్ హరితెలిమే వైఎస్ఆర్. మరి సీమాంధ్ర 13 జిల్లాలలో ముస్లిం మైనార్టీ సోదరులకు 4.5 రిజర్వేషన్ ఇచ్చి ముస్లిం మైనార్టీ భావాలను కాపాడి మాకు ఇవాళ రిజర్వేషన్ ఇచ్చిన మా చల్లపల్లి మండలంలో మైనార్టీ సోదరులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది కావాలని ఏదో సీజన్కి కొత్త పళ్ళు ఎలా వస్తాయో అలా పార్టీలు మారి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడూ మా పార్టీలో ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు 5 సంవత్సరాలకు పార్టీలు మారుతూనే ఉంటారు. కానీ మేము దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో మరి ముస్లిం మైనార్టీలు ఉన్నారంటే, మరి ఆ రోజున ఆ దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిమ్స్ కోసం 4% రిజర్వేషన్ కల్పించి మరి మా కోసం ఎంతో చేయూతనిచ్చాడు ఆ దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి వారి లేని లోటు మాకు కొట్టొచ్చినట్టు కనపడింది. ఈ రోజున వారి తనుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 151 స్థానాలు ఏర్పరచుకున్నటువంటి ఏకైక మహనీయుడు మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఉన్నంత వరకు, మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని, మరి రాబోయే ఎన్నికల్లో కూడా, సార్వత్రిక ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి మా దివిసీమ ముద్దుబిడ్డ, మరి ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సింహాద్రి రమేష్ బాబు గారికి మరి మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి జనసేనలో చేరారని కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నారు. కానీ అవేమీ ఎంతమంది చేరినా, అసలు అందరూ వెళ్ళిపోయినా కూడా అసలు ఏం భయపడే ప్రసక్తే లేదు. అలా అని అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు సింహంలాగా ఆయన సింగిల్గానే ఉంటాడు. ఎవరెన్ని పార్టీల్లో వెళ్ళినా కూడా అసలు ఆయన ఓడిపోవటం, పార్టీ రాకపోవటం అనేది భ్రమ. తప్పకుండా ఆయన అత్యధిక ఓట్ల మెజారిటీతో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ అనే భావనతో ఎన్నో పథకాలు కల్పించి మహిళలను ఎంతో ఆదుకుంటున్నారు. అన్ని పథకాలు ఇచ్చిన మహనీయుడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. రాజశేఖర్ రెడ్డి గారు 1 అడుగు ముందు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందు వేసి ఇంత మంచి పాలన చేస్తుంటే కొంతమంది అసలు వెళ్ళిపోయిన వాళ్ళు దరిద్రులు అనమాట. వైఎస్ఆర్సీపీలో నుంచి వేరే పార్టీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు అసలు ఎందుకు పనికిరాని వాళ్ళు అనమాట నా దృష్టిలో అయితే. అంత మంచి ముఖ్యమంత్రి అసలు ఏనాడు ఎక్కడ రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఎంతో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుస్తారని, ఆయన్ని గెలిపించుకునేదాకా మేము నిద్రపోమని, అలాగే అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరికైనా మేము అడుగుజాడల్లో నడిచి ఈ బందరు పోర్టు పనులు ఎంతో కొంత కొనసాగుతున్నాయంటే అది ఎంపీ బాలశౌరి కృషితోనేనని జనసేన నాయకులు అన్నారు.
బందరు పోర్టు పనులు ఎంతో కొంత సాగుతున్నాయంటే అది ఎంపీ బాలశౌరి కృషితోనేనని జనసేన నాయకులు అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. మాదివాడ రాము మాట్లాడుతూ పర్యావరణ అనుమతుల దగ్గర నుంచి రుణాల మంజూరు వరకు బాలశౌరి కీలకంగా వ్యవహరించారని అన్నారు. ఎమ్మెల్యేగా తాను కూడా కృషి చేశానని పేర్నినాని చెప్పుకోవచ్చు, కానీ ఎంపీ కృషి ఏమీ లేదని చెప్పడం సరికాదన్నారు. బాలశౌరి పారిపోయాడని ఎమ్మెల్యే పేరుని విమర్శిస్తున్నారని, ఆయన ఎక్కడికి పారిపోలేదని, మచిలీపట్నం ఎంపీగానే పోటీ చేయడానికి చూస్తున్నారని, చేతనైతే పేర్ని ఆయనపై పోటీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం రాజు, కొట్టే వెంకట్రావు, కోసూరి నాంచారయ్య, పినిశెట్టి వేణు పాల్గొన్నారు. ఇది మనందరి కళల సహకారం. ఈ బందరు పోర్టు సహకారాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటా ఈ రోజున బాలశౌరి గారు ఆయన మచిలీపట్నం పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు కాబట్టి మనకు కావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ తీసుకొచ్చి బందరు పోర్టుని ముందుకు పంపడంలో వారి పాత్ర ఉందని చెప్పి మేము చెప్పాం. అలాగే మన జిల్లాకి కేంద్ర ప్రభుత్వం నుంచి మెడికల్ కాలేజీని వాళ్ళు ఇవ్వటం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం వచ్చేటటువంటి నిధులతో ఇక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మీరు చెప్తున్నారు మా మహిళలను కూడా చూడకుండా మాట్లాడారు అని చెప్పి. నిజంగా ఎక్కడ కూడా మహిళలను కించపరుస్తా ఎవ్వరూ కూడా మాట్లాడింది లేదు. ఎందుకంటే బందరు నగరపాలక సంస్థకి మరి ప్రథమ పౌరురాలుగా మా బీసీ మహిళలు ఉన్నారు. మేము గర్వపడుతున్నాం. అమ్మ మీకు ఒక విషయం చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఇరువురు కూడా మా బీసీకి సంబంధించిన మహిళలు కాబట్టి మా యొక్క జనసేన పార్టీ యొక్క సాధక బాధలు మీకు చెప్తున్నాం. ఒక బిడ్డ బాధ మీరు తెలుసుకుంటారని మీకు చెప్తున్నాం. 11వ డివిజన్లో జనసేన పార్టీ దిమ్మ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన దళిత నాయకుడు బండి కరుణాకర్ గారు, అక్కడ ఉన్నటువంటి మా జనసైనికుడు సాయని శివ గారు దిమ్మ ఏర్పాటు చేసుకుని జనసేన సిద్ధాంతాలతో ముందుకెళ్తుంటే మీరు అర్ధరాత్రి మీ మున్సిపల్ అధికారులతో దిమ్మను పడగొట్టేయడం ఎంతవరకు ధర్మం అని చెప్పి ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నామమ్మా. మీకే చెప్తున్నాం. అదే అప్లికేషన్స్ కూడా పెట్టాం. మాకు పర్మిషన్ ఇవ్వండి దిమ్మ కట్టడాకని చెప్పి. మీరు మరి దాని గురించి ఎంత దూరం ఆలోచిస్తారో తెలియదు. ఎందుకంటే రాజకీయాల వరకే ఉండాలి, వ్యక్తిగత విమర్శలకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎన్ని రకాల పదాలతో మాట్లాడాడో ఒక మంత్రిగా ఉన్న మనిషి 10 మంది చూసి నేర్చుకోవాలి. అలాంటిది ఆయన ఎలాంటి వ్యక్తి హనన చేస్తూ మాట్లాడాడో గతంలో అనేక వీడియోలు ఉన్నాయి. మొన్న మాట్లాడింది బాలశౌరి గారు మాట్లాడింది కూడా బొచ్చు కాడించి మాట్లాడాడు. బొచ్చు మాట్లాడొచ్చా? బొచ్చు కూడా అయింది కాదన్నాడు. ఆ బొచ్చు లేకపోతే ఆ బొచ్చుతోనే కదా గెలిచిందని మేము చెప్పాం. ఆ బొచ్చుతోనే కదా 2019 ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి గెలిచిందని చెప్పాం. దానికి విపరీతమైన బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు మర్యాదగా మాట్లాడితే మేము కూడా చాలా స్పష్టమైన మర్యాద భాష కూడా మాకు కూడా వచ్చు. చక్కని గారు పదాలతో మాట్లాడుతాం. వాడు వీడు అంటే వాడు వీడు అనాల్సి వస్తుంది కదా. అలా కాకుండా మంచిగా మాట్లాడుకోవచ్చు. ఇకపోతే నిన్న సోదరులు నాతో కలిసి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా ఇంకా రాజకీయాలకు ముందు నుంచి కూడా కలిసి తిరిగిన వాళ్ళు ఉన్నాం. అందరితో కూడా నాతో ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళతో ఏరి కోరి షిఫ్ట్ ఇచ్చి చక్కగా మాట్లాడిచ్చాడు. ఇక్కడ ఉన్న అధినాయకుడు ఓకే రామకృష్ణ గారి గురించి మాట్లాడారు, నా గురించి మాట్లాడారు. ఇంకా పరివిధాలుగా ఒక్కొక్కరికి ఒక రకమైన షిఫ్ట్ ఇచ్చారు. బాగా ఇదైంది. నేను కూడా చెబుతా ఉన్నా, నాకు ఏ తర్వాత అర్థమైంది ఏంటంటే మాదివాడ రాము బలమైన వ్యక్తి కాదు, అందుకే సీట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు, పదవి ఇవ్వలేదు. ఈ రకమైన మాటలు ఎక్కువగా అటు మేకల సుబ్బన్న గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ మన వాలిశెట్టి రవి గారు కానీ మాట్లాడిన దాంట్లో ఆ ఉచ్చారణ అర్థమైంది నాకు. నేను ఒకటి చెప్తా ఉన్నా, బలమైన వ్యక్తులు నేను కాదన్నప్పుడు నాకు సీట్ ఇవ్వకపోవటం వాస్తవమే. మీరు బలమైన వ్యక్తులేగా, మీరు చాలా బలమైన వ్యక్తులు. మీ నాయకుడు పెద్ద నాయకుడని మేము అప్పటి వరకు కూడా పనిచేసినా కానీ మేము కాదని మీకు ఇచ్చినప్పుడు మీరేం అడగబెట్టారు? మీ బలం ఏమైంది? మాదివాడ రాముకు బలం లేకపోవటం వల్లనే 16,000తో ఓడిపోయారా 2014లో? మీరందరూ ఉన్నారు కదా బలమైన వ్యక్తులు. మరి ఇంత బలమైన వ్యక్తులు రాముని బలహీనుడు, రాముకు అందుకు పదవి లేదంటే మీ బలమైన వ్యక్తులు పదవులు తీసుకుని మీరేం ఒరగబెట్టారు? అది కదా కావాల్సింది. ఇకపోతే నేనేదో వ్యాపారం చేస్తున్నానని నేను ఇక్కడ బందరు వచ్చిందాక అందరికీ తెలుసు. రైలు చెరువుల కోసమే వచ్చాము. వాస్తవంగా చెప్పాలంటే రాజకీయాల కోసం ఏదో చిరంజీవి గారి వల్ల వచ్చాం, కానీ వాస్తవంగా అది కాదు. డే 1 నుంచి చెరువుల దగ్గర నుంచి చెరువుల్లోనే పడి అదే కొట్టుకుంటాం. కంపెనీలు పెట్టుబడి పెట్టేవాడిని. దాన్ని తీసుకొచ్చి రాంబాబు ఇంటి పేరు మిరియాల రాంబాబుతో మాట్లాడిస్తాడు. ఎవరు? తన అధినాయకుడు.
నేనేదో వడ్డీ వ్యాపారం చేస్తాను. వడ్డీ వ్యాపారానికి మా నాన్న పలికింది మీ ఇంట్లోనే. అధినాయకుడి గారు రాంబాబు, మీ ఎక్కడైతే మీ ఇంట్లో మాట్లాడావో అక్కడే వడ్డీ వ్యాపారం ఇంకా జరుగుతూ ఉంది. ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు చేస్తారో మీ ఇంట్లో పెట్టుకుని నన్నింటి ఉపయోగం ఏంటి? నన్ను ప్రూవ్ చేయండి. ఇప్పుడు రాజకీయాలకు వచ్చినాక అసలు అన్నీ మొత్తం మీకే దారాదత్తం చేసే పార్టీ కోసమే. మీరేదో డెవలప్ చేశారు 2019 నుంచి మేము వచ్చిన కానీ చాలా డెవలప్ చేశారు మీరు. అక్కడ ప్లాట్లు ఇచ్చారు. అసలు ఎందుకు ఇచ్చారు అక్కడ ప్లాట్లు? ఎంత చెరువు అది? మీ అనువాయులకు మట్టి పూడ్చుకోవడం కోసమని, డబ్బులు మొత్తం కోసమని అక్కడ ప్లాట్లు ఇచ్చారు. అసలు అటు నుంచి రేపొద్దున 15,000 మంది 20,000 ఇల్లు కడితే ఆ రైల్వే గేట్ దాటి ఇవతలు రాగలరా ఎవరన్నా? మీరు అన్ని ఫ్లైఓవర్లు ఎంచగలరా? ఆ మొత్తం అంతా ట్రాఫిక్ అంతా అక్కడే గంట పడుతుంది ఇంటికి వెళ్ళాలంటే అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళకి. అయినా అంత పర్లో, అంత డౌన్లో కింద పిల్లర్ వేస్తే తినేసే ప్లేసుల్లో మీరు పొలం వచ్చి పనికిరాని పొలాలకి 40,50,000 దోసిపెట్టకపోతే పెడన్ రోడ్లు ఇచ్చుకోవచ్చుగా. అంటే లేబర్ ఎవరు బాగుపడతాం మీకు ఇష్టం లేదు. వాళ్ళందరూ ఆ పర్రలోను, ఆ తుప్పులోను వాళ్ళు బోర్ వేసుకుంటే ఎవరికి నీళ్ళు రావు. ప్రతి ఓడికి మీ ట్యాంకర్ కోసం ఎదురు చూడాలి, కొట్టుకుంటూ ఉండాలి. అసలు అంతమందిని అటు పక్కన 20,000 ఇల్లు కట్టేస్తే అటు నుంచి రాగలరు ఎవరన్నా? అసలు మీరు చూడండి, ఇప్పుడే చిలకలపూర్ రైల్వే గేట్ దగ్గర ఎంత ట్రాఫిక్ ఉంటుంది. 20,000 ఫ్యామిలీ పక్క పెడితే ఇటు రావటం రాలేరు. అట్లాగే మెడికల్ కాలేజ్ ఏం చేశారు? మెడికల్ కాలేజ్ తీసుకెళ్ళి అక్కడ పక్కన పెట్టారు. దానికి ఫ్లైఓవర్ ప్రాబ్లమేగా. అసలు ఆ రోడ్డు ఎంత ఉంది? ఆ ఫ్లైఓవర్ రేపొద్దున వేయగలరా మీరేమన్నా? ముక్కలేక ఫ్లైఓవర్ వేయక నన్ను తెగబడుతున్నాడు బాలశౌరి గారిని, గుడివాడ నాని గారు. చూడండి మీరు ఆ వీడియోని. నేను ఎంచలేకపోయాను, ఫ్లైఓవర్ తీసుకొచ్చాడు మా దేవుడు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి తెగబడుతున్నాడు. మీరు ఫ్లైఓవర్ ఎంచగలరు ఇక్కడ? ఫ్లైఓవర్ అసలు దాంట్లో అంతకుముందు అగ్రికల్చర్ వ్యవసాయ క్షేత్రం ఉంది, దాన్ని నాశనం చేసావుగా. ఆ వ్యవసాయ క్షేత్రాన్ని తయారు చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు పెట్టింది వాళ్ళకి? 50-60 ఏళ్ళ నుంచి అక్కడ దాన్ని లైన్ చేసుకుని వాళ్ళు బాగు చేసుకుని వ్యవసాయ క్షేత్రం వేస్తే దాంట్లో దూరేసి ఆ సైట్ లాగేసుకున్నావు. మెడికల్ కాలేజ్ ఇక్కడ అక్కడ కట్టుకూడదా? ఈ పెడనొప్పి కానీ బీచ్ రోడ్లో కానీ అక్కడ కట్టుకోకూడదు మెడికల్ కాలేజీ? అక్కడే కట్టాలని ఏముంది? అక్కడ కూడా మీ అనువాయులు ఉంటారు పొలాల నుంచి, వాళ్ళకి మెడికల్ కాలేజ్ ఇచ్చావు. పోతే కాలేజీకి వెళ్ళాలన్నా ఫ్లైఓవర్ ప్రాబ్లమే. ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎక్కడ పెడతారు మీరు? మనకి వంగడాలు తయారు చేసేవాడు శుభ్రంగా లోపల మంచి అదునుగా తయారు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని బాగు చేసి చక్కటి వంగడాలు తయారు చేస్తూ అగ్రికల్చర్ తీసేసి దాన్ని వదిలిపారేసావు. ఇప్పుడు అది ఎక్కడ పెట్టారు చెప్పండి అసలు మీరు? ఒకటి డెవలప్ అవ్వాలంటే అప్పుడు పాటు చేయాలి ఇంకోటి ఏమన్నా. అట్లా చెప్పుకుంటూ పోతే మీ డెవలప్మెంట్లో శూన్యం. మీరేం పీకలేదని మేము చెప్తాం, ఒకటి పొచ్చి పచ్చాలు చెప్తాం. మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే రండి, డిబేట్గా రండి, మీరేం చేశారని మేము చెప్తాం. వరుసగా చెప్పుకుంటూ వెళ్తే మీరు ఏం పీకలేకపోతున్నారు. మీరు వ్యక్తిగతంగా మీరు ప్రతిదాన్ని కక్ష కట్టేసి ఇక్కడ ఈ అంబేద్కర్ భవనానికి 5 కోట్లు చెడగొట్టారు అనుకోండి, పక్క అవతల వెళ్ళేటోటికి పట్టాభి భవనం. ఎందుకండి అసలు అంత వ్యక్తిగతంగా ప్రజలకు ఉపయోగపడేదాన్ని మీరు మీ మనసులో ఏదో పెట్టుకుని ప్రజలు పాటు చేస్తున్నారు కదా. స్కిల్ డెవలప్మెంట్ పెట్టేవాళ్ళు వాళ్ళు 50 కోట్లు బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ ఏమో ఈయన తీసుకొచ్చాడు బాలశౌరి గారు, దాన్ని కౌన్సిల్లో పెట్టి బిల్డింగ్ కట్టుకునే పర్మిషన్ ఇవ్వటం ఆమోదించడం అంటే కౌన్సిల్లో పెట్టరు, కౌన్సిలే క్యాన్సిల్ చేస్తున్నారు. కౌన్సిల్ పెట్టకుండా ఎవరంటే అప్పుడు మొన్న చైర్మన్ గారు మాకు చెప్పలేదన్నారంట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.